గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కోద రంగనాథాయ నమః. తిరుప్పావైలోని 27వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 27వ పాసురంలో గోదాదేవి చేసిన నోము యొక్క వ్రత ఫలమును, పొందిన పురుషార్థములు మరియు శ్రీకృష్ణస్వామి వారిని ఆశ్రయించిన వారిని కూడా దాసులుగా చేసుకునే శక్తి ఉంది అని ఓ గోవిందా అని ప్రార్థిస్తోంది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. నీలజీమూత సన్నిభ శ్రీరమువాడు తామరసాభనేత్రములవాడు పూర్ణేంద్రబింబంబు పోలెడు మోమువాడున్నత బాహులవాడు శ్రీవత్సలాంఛనాంచిత మొహోరమువాడు కౌస్తవమణి పథకంబువాడు శ్రీకర పీత కౌశేయ చేలమువాడు మకర కుండల దీప్తి మలయువాడు రాజ ఇంతంతవాడని రానివాడు మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు పట్టనేర్చిన గాని లోబడనివాడు. ఈ పద్యం యొక్క భావం ఇలా. నీలమేఘ శరీరము కలవాడు, కలువరేకులు వంటి నేత్రములు కలవాడు, పూర్ణచంద్రుని వంటి మోము కలవాడు, ఎత్తైన దీర్ఘబాహువులు కలవాడు, శ్రీవత్స చిహ్నము కౌస్తుభమణి పతకము వక్షస్థలముననున్నవాడు, మకర కుండలములను చెవులకు ధరించువాడు, పట్టు పీతాంబరములను ధరించువాడు, ఇంతవాడంతవాడని చెప్ప నలవి కానివాడు, తాను ప్రకాశించుచు దిక్కులను ప్రకాశింపచేయువాడు, అన్నీ తెలుసుకొని అన్ని చోట్ల సంచరించగలవాడు, పట్టుకొనుట తెలిసిన గాని పట్టుబడని వాడు. ఇక ఈ తిరుపావై 27వ పాసురం యొక్క భావం తెలుగు భాష తీయతరంలో. తనతో కూడని వారిని గెలుచునట్టి సుగుణ సంపదలు గల గోరక్షకుడా, నీ కళ్యాణ గుణాలను గానం చేసి నోముకు కావలసిన ఉపకరణాలను పొందవలసిన పురుషార్థములను పొంది లభించడి సన్మానములు లోకులు పొగుడునట్టి ప్రకారంగా లెస్సగు హస్తాభరణాన్ని, కడియాలను, కమ్మలు, కర్ణ పుష్పాలు, పాదాభరణాలు మొదలైన అనేక ఆభరణాలను, మంచి వస్త్రాలను ధరింతుము. వాని వెనుక పాలన్నము మునుగునట్లు నెయ్యి ఉంచి మోచేతి వరకు కారునట్లు దేవరవారితో అందరం కూడి హాయిగా ఆరగింతుము. మీరు మాకు ప్రేమతో తినిపించాలి. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనోజాయై గోదాయై నమః.